మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తామన్నారంటే దాదాపు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వాళ్ళకి ఉపాధి కల్పించిన జగన్ గారు, అదేవిధంగా దళితులకు సంబంధించిన సమస్యల మీద వెంటనే అతనికి తెలిసిన వెంటనే స్పందించడం అనేది కూడా మేము ప్రత్యక్షంగా జగన్ గారిలో చూసాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఆయన ఏ విధంగా చేశారనేది కూడా ఈ పథకాల ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి, ఈ జిల్లాలో కరోనా టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సొంత నిధులతోటి కరోనా టైంలో హాస్పిటల్లో స్పెషల్ టీం వేసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ కరోనా టైంలో ఆయన అందుబాటులో ఉండి, ఆయనకి బాగులేకపోయినా కరోనా వచ్చి అందరిని పలకరించి పోయిన సందర్భం. ఈ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కరోనా టైంలో వచ్చారా? ఏ రోజైనా పేదవాళ్ళని పలకరించారా? ఏ రోజైనా ఏమైనా చేశారా? కనుక ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని గెలిపించడానికి మాలమహనాడు ఎప్పుడో నిర్ణయించుకుంది. మా స్టేట్ కమిటీ, నేషనల్ కమిటీ వాళ్ళు మొత్తం కలిసి ఈ వైసీపీకి సపోర్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతో మేము పేదలకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వైపు మేము పనిచేస్తామని చెప్పని కూడా ఈ సమావేశంగా నేను చెప్పదలుచుకున్నాం. రెండోది, ఒంగోలుకి వస్తే ఏ రోజు కూడా చెండు పొలం ఇయ్యలేని పరిస్థితి టీడీపీ గవర్నమెంట్. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ ఎడ్జల్లో ఇళ్ల స్థలాలు అంటే దళితులకి స్థలాలు ఇవ్వకుండా ఉండటానికి కోసం హైకోర్టులో రిట్ చేస్తారండి. హైకోర్టులో రిట్ వేపిస్తారా చంద్రబాబు నాయుడు? జనార్దన్ ఇల్లు అంటే మాకు ఇవ్వడానికి, ఎస్సీ ఎస్టీ బీసీలకి స్థలాలు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదా? ఎందుకు కోర్టు చేసినట్టు? మీ టీడీపీ చేత ఎందుకు కోర్టు చేసినట్టు? మరలా దీని మీద కూడా కోర్టు చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, జనార్దన్ గారు కూడా చెప్తున్నాం, మా దళితుల జోలికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే ఎవరు చాలరు, ఎవరు నిలబడరు. మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక నుంచి. ఇంకోటి కూడా చెప్తున్నాం, పేదలకు స్పెండ్ చేయండి, పేదల్లోకి రండి. మీరు అట్టు కాకుండా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పని కోర్టుకే ఎవరేమన్నారు? కోర్టుకి వేస్తారా? కోర్టుకి ఏం చేస్తారు? ఇప్పుడు ఆపారు కదా, వచ్చారు 25,000 మందికి, 25,000 మందికి ఆల్ క్యాస్ట్కి సంబంధించింది పేదలకు ఇచ్చని చెప్పే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు వరకు జనార్దన్ ఉన్న టైంలో, ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని అట్రాసిటీలు జరిగినాయి? వాసు గారు వచ్చిన టైంలో ఏ రోజైనా గొడవలు ఉన్నాయా? ఎక్కడైనా గొడవలు ఉన్నాయా? ఎలక్షన్ టైం వచ్చేలా గొడవలు చేస్తున్నారు. అంటే ఇదంతా గమనించాలి, మనం పేద ప్రజలు మీకు గమనించాలని చెప్పని కూడా నేను ముఖ్యంగా మీకు అందరూ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పార్టీలందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి అని అనుకున్నారు, కానీ జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారు. మేము మాలమహనాడు తరఫున వైసీపీ పార్టీకి మేము ఈ ఎలక్షన్స్కి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నాను.